ఫ్రెండ్స్, తెలుగు ఇండస్ట్రీలో 9 days కలెక్షన్స్ అంటే చాలా క్రూషియల్. ఎందుకంటే ఫస్ట్ వీక్ హైప్ తర్వాత సినిమా అసలు స్టామినా ఏంటో అప్పుడే తెలుస్తుంది. అదే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ అలాగే తెలంగాణలో 9వ రోజు హైయెస్ట్ షేర్ లిస్ట్ చూసుకుంటే కొన్ని సినిమాలు అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ దుమ్ము లేపోయో ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ లిస్ట్ లో కొన్ని రికార్డ్స్ ఇప్పటికీ అన్టచబుల్ గా ఉన్నాయి. కొన్ని సినిమాలు మాత్రం కొత్తగా వచ్చి ఇండస్ట్రీని మొత్తాన్ని షేక్ చేసి పడేసాయి. కానీ అందరిలో టాప్ లో నిలిచిన ఒక్క సినిమా మాత్రం ఏదైనా ఉంటే అది RRR అనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక్కో సినిమా 9 days కలెక్షన్స్ ఎలా వచ్చాయి మరియు దాంట్లో ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి, ఎవరు డామినెన్స్ చూపించాలో ఫుల్ డీటెయిల్స్ గా తెలుసుకుందాం. మొదటగా మాట్లాడుకోవాల్సింది RRR మూవీ గురించి. ఏపీటీజీలో 9 days షేర్ అంటే ఏకంగా 19.62 కోట్లు. ఇది సాధారణం కాదు, ఇది ప్యూర్ డిస్ట్రాక్షన్. ఒక సినిమా 9 days కి ఆల్మోస్ట్ 20 కోట్ల షేర్ అంటే ఇమాజిన్ చేసుకోండి భయ్యా. మొదటి రోజు కలెక్షన్స్ రా 9వ రోజు కూడా రావడం అంటే మరి అక్కడ ఆ రేంజ్ లో హైప్ ఉందంటే అర్థం చేసుకోవాలి. దీంట్లో ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ సినిమా విడుదలైనప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ అలాగే మాస్ ఆడియన్స్ మరియు యూత్ ఓవర్సీస్ అందరూ ఒక్కసారిగా థియేటర్ల మీద పడిపోయారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి విజన్ వల్ల ఈ సినిమా భారతీయ సినీ హిస్టరీలో కొత్త బెంచ్ మార్క్ పెట్టేసిందని చెప్పుకోవచ్చు. ఈ రికార్డ్ మాత్రం ఇప్పటికీ చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ 19.62 కోట్లని క్రాస్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండో ప్లేస్ లో ఉన్నది బాహుబలి ద కంక్లూజన్. ఇది మాత్రం 6.51 crores. RRR మూవీ కన్నా చాలా తక్కువ ఉన్నా సరే అప్పటి టైం మాత్రం ఇది ఒక సునామీ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా థియేట్రికల్ రన్ లో ఏపీ అండ్ టీజీ మార్కెట్ ని పూర్తిగా డామినేట్ చేసి పడేసింది. తర్వాత బాహుబలి ద బిగినింగ్ 6.25 crores. ఇది సీక్వెల్ కి ఫౌండేషన్ వేసింది. అప్పట్లో మన తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఇదే. బాహుబలి బ్రాండ్ లో వల్లనే తెలుగు సినిమాల మీద నేషనల్ అటెన్షన్ ఫుల్ గా పడింది. ఇప్పుడు సర్లేరు నీకెవరు మూవీ గురించి మాట్లాడుకుంటే 6.33 crores. ఇది మాత్రం ప్యూర్ ఫెస్టివల్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా మాస్ ఆడియన్స్ అందరినీ పూర్తిగా ఆకట్టుకుంది. మహేష్ బాబు గారి స్టార్ పవర్ ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ప్లస్ మాస్ ఆడియన్స్ సపోర్ట్ తో ఈ సినిమా 9th day కూడా భారీ కలెక్షన్లు అయితే సాధించుకుంది. ఇంకా భరత్ అనే నేను, మహర్షి, సర్కార్ వారి పాట ఇవి కూడా లిస్ట్ లో ఉండడం అంటే మహేష్ బాబు కన్సిస్టెన్సీని అయితే చూపిస్తున్నాయి. ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి డామినేషన్ గురించి మాట్లాడుకుంటే అలా వైకుంఠపురంలో మూవీతో 5.05 crores వరకు ఇది మాత్రం ఒక ఫ్యామిలీ బ్లాక్ బస్టర్. తర్వాత పుష్ప ది రైట్ 3.43 crores. అది సరే, బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏమిటంటే పుష్ప ఇది మాత్రం 4.34 crores. పుష్ప బ్రాండ్ ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ నెంబర్ తో తెలిసిపోతుంది. బన్నీ మాస్ పుల్ ఏపీటీజీలో ఎంత డేంజరస్ అనేది మరోసారి అయితే క్లియర్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ లిస్ట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. దేవరా పార్ట్ 1 చూసుకుంటే 4.30 crores వరకు ఇది మాసివ్ ఓపెనింగ్స్ తర్వాత స్ట్రాంగ్ హోల్ అయితే మెయింటైన్ చేసింది. ఎన్టీఆర్ గారి సోలో స్టామినాని ఈ సినిమా అయితే సాలిడ్ గా ప్రూవ్ చేసి పడేసింది. అలాగే అరవింద సమేత వీరరాఘవ 3.41 crores తో లిస్ట్ లో ఉంది. ఇప్పుడు దీంట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా తన డామినేషన్ అయితే చూపించాడు భయ్యా. మన వాల్తీర వైర్ అయితే 4.66 crores వరకు ఇది మాత్రం ప్యూర్ కంబ్యాక్ సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి ఇవి కూడా ఒక లిస్ట్ లో ఉన్నాయి. ఇది మెగాస్టార్ ఫ్యాన్ బేస్ ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉందో నిరూపిస్తుంటాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన రామ్ చరణ్ సినిమాలు కూడా దీంట్లో ఒక సాలిడ్ కంబ్యాక్ గా ఉండిపోయాయి. రంగస్థలం వచ్చేసి 2.62 crores. కానీ ఇప్పుడు తాజా సెన్సేషన్ పెద్ద వచ్చేసి 2.44 crores. ఇది ఇంకా పెద్ద ర్యాంపేజ్ కి సిగ్నల్ గా కనిపిస్తుంది భయ్యా. ఎందుకంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉన్నా కూడా ఈ లెవెల్ అంటే హోల్డ్ ని మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. ఫ్యాన్స్ ఆల్రెడీ దీన్ని లాంగ్ రన్ మాన్స్టర్ అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి కింగ్ అని ప్రూవ్ అయిపోయింది. సలార్ మూవీ వచ్చేసి 2.60 crores. సాహో వచ్చేసి 1.29 crores. ఇంకా కలికి 289 AD మూవీ వచ్చేసి 3.45 crores వరకు వచ్చాయి. ప్రభాస్ గారి మార్కెట్ ఇప్పటికీ ఒక హై రేంజ్ లోనే ఉన్నాయి. ఈ మొత్తం లిస్ట్ ని చూసుకుంటే ఒక విషయం మాత్రం క్లియర్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ప్లేస్ లో RRR ఒక అన్రీచబుల్ మాన్స్టర్ లా నిలిచిపోయింది. ఇంకా దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు అండ్ అలాగే చిరంజీవి గారు అందరూ తమ తమ మార్కెట్ స్ట్రెంత్ అయితే మెయింటైన్ చేసుకుని వస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఎవరికి ఉంది? ఓజీ మూవీయా, పుష్ప 3యా, దేవర 2నా, ఓజీ 2నా, పుష్ప 3యా, దేవర 2నా, లేక ఇంకో రాజమౌళి మాన్స్టరా? ఇది మాత్రం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో తెలిసిపోతుంది. మరి ఈ లిస్ట్ లో మీకు బిగ్గెస్ట్ షాక్ ఏదనిపిస్తుంది? RRR మూవీ రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేస్తారంటారు? మరి కింద కామెంట్లు అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.